మన హిందువులకి రాముడే దేవుడు, మన హిందువులకి హనుమంతుడే దేవుడు. మనం రామున్నే పూజిస్తాం, మనం హనుమాన్ చాలీసా అనేది అవుతాం. బత్తాయిలకు మోడీ దేవుడు కావచ్చు, బత్తాయిలు మోడీ చాలీసా చదువుకుంటుండొచ్చు, బత్తాయిలు మోడీకి గుడి కట్టించుకుంటుండొచ్చు, ఏమైనా చేసుకొని మన హిందువులకు, నిజమైన హిందువులకి మాత్రం రాముడే దేవుడు. మేము హనుమంతున్నే పూజిస్తాం, రామున్నే పూజిస్తాం, రామనవమే జరుపుకుంటాం, మేము హనుమాన్ చాలీసా అనేది చదువుతాం. అయితే పిచ్చి ముదిరిపోయి కొంతమంది బత్తాయిగాళ్ళు మోడీని దేవుణ్ణి చేస్తున్నారు, మోడీకి చాలీసా రాస్తున్నారు, మోడీకి గుడి కట్టిస్తామంటున్నారు. చేయండి, దేవుని పేరుని వాడుకోండి, దేవుని పేరుతో రాజకీయం చేసుకోండి, దేవుణ్ణి ఓట్ల కోసం వాడుకోండి, దేవుని పేరు మీద ఓట్లు అడుక్కోండి, ఏమైనా చేసుకోండి. కానీ మనిషినే దేవుణ్ణి చేస్తాం, మోడీని దేవుణ్ణి చేస్తాం అంటే మాత్రం హిందువులంతా ఒక్కటై బత్తాయిలను తరిమి కొట్టి సమాధి కట్టే రోజు చాలా తొందరలోనే వస్తుంది. చేస్తారా? చేసుకోర్రి. మీరు మోడీకే పూజలు చేసుకోర్రి, మేము శ్రీరామనవమే చేసుకుంటాం. మీరు మోడీ చాలీసా చదువుకోండి, మేము హనుమాన్ చాలీసానే చదువుకుంటాం. బిడ్డ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేస్తే దేవుని దగ్గరికి పోయి క్షమించమని వేడుకునేటోళ్ళం. ఇప్పుడు దేవుని పేరు మీదనే అడ్డగోలు తప్పులు చేస్తున్నారు. కర్మ సిద్ధాంతం రామ బాణం లెక్క మిమ్మల్ని జన్మ జన్మలు వేటాడి వెంటాడుతుంది, గుర్తుపెట్టుకోరు.